తిరుమల లడ్డూపై మాజీ సీఎం జగన్ మరోసారి అసత్యాలు వల్లవేశారు. లడ్డూలో కల్తీ జరగలేదని, కేవలం డైవర్షన్ కోసం చంద్రబాబు నెయ్యి కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. జగన్కు మంత్రి పయ్యావుల కేసు కౌంటర్ ఇచ్చారు. జగన్కు సుప్రీంకోర్టు అంటే నమ్మకం లేదా అంటూ విమర్శించారు. జడ్జిమెంట్ కాపీ రాకముందు అబద్ధాలను చెప్పారంటూ ఫైర్ అయ్యారు. యాజ్ పర్ నార్మ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అదే మాదిరిగానే జూలై 6, జూలై 12 అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి. ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా, ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదానికోసం ఇంతకుముందు మా హయాంలో 18 సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించాం. ఇంత మదనపడిన వ్యక్తి ఇంకో మాట కూడా చెప్పాడు, తిరుపతికి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది, రోబస్ట్ మెకానిజం ఉంది. కానీ మీరు ఉంచారా జగన్మోహన్ రెడ్డి గారు? పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని మీరు ఉంచారా? అది లేదు కదా. అది మీరు చెడగొట్టారనే కదా ఈరోజు వ్యవస్థలో ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం కళ్ళ ముందు కనపడతా ఉంది. లేకపోతే ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది పవిత్రమైనటువంటి తిరుపతి కొండ మార్గం ఎట్లా ఎక్కేది? అసలు మ్యానుఫ్యాక్చరర్ తప్ప ట్రేడర్ రాకూడదు అన్నటువంటి నిబంధనని మీరు వచ్చాక ఎత్తేశారు. 250 కోట్ల టర్నోవర్ నుంచి 150 కోట్ల టర్నోవర్కి తగ్గించారు. రివర్స్ టెండరింగ్ తెచ్చారు. ఇంకా ఎక్కడ ఉంచారు మీరు పటిష్టమైనటువంటి రోబస్ట్ మెకానిజం? దీనికి సమాధానం చెప్పండి ముందు. ప్రజలు సూపర్ 6, సూపర్ 7 పరిస్థితి ఏమిటి? ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 100 రోజులు తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో, అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఈ రిపోర్ట్ వస్తే, అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున తాను 100 రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ, ఆ 100 రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీరు హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడారని 1 గంటన్నర ప్రసంగంలో 30 సెకండ్లు మా ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడింది. అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు, ఇంకోటి కాదు. మా ఇంటర్నల్ మీటింగ్ లో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన అనేక అంశాలని మాట్లాడినప్పుడు ఒక 30 సెకండ్లు మాట్లాడితే, అదే సున్నితమైన అంశం కాబట్టి, ప్రజల భావోద్వేగాలని తాకింది కాబట్టి, అదొక ప్రకంపన మారింది కాబట్టి, మీ పునాదులు కదిలాయి కాబట్టి మీరు ఇవాళ దాని గురించి ఇంత మాట్లాడుతున్నారు. లేకపోతే 5 సంవత్సరాలలో తిరుమల ప్రాశస్త్యం గురించి మీరు మాట్లాడారా? జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో, వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే అసత్యాలంటే, నిజం చెప్పులేసుకోకముందు అసత్యం ఒక రౌండ్ వేసి వస్తుందని చెప్పినట్టుగా, మేము కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పకముందు జగన్మోహన్ రెడ్డి గారు 1.5 గంటల సేపు లైవ్ పెట్టి దీనికి వక్ర భాష్యాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. దీన్ని చూసే పుట్టుంటుంది ఆ సామెత, నిజం చెప్పులేసుకునే లోపల అసత్యం ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది అనేటువంటిది. నిజంగా దేవుడి పట్ల భక్తో లేకపోతే భయమో అభిమానమో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కటే మాట చెప్పి ముగించి ఉండాల్సింది. ఎస్, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటి మాటనైనా కూడా ఆయన చెప్పుంటే సంతోషపడి ఉండేవాళ్ళం. అది తప్ప ప్రెస్ మీట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికే సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప